కృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తీసుకొచ్చి చేసింది ఎవరు? రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? నెదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఐటీ టెక్నాలజీ, మరి ఆయన ఇచ్చిన టెక్నాలజీ నువ్వు చదువుకొని నువ్వు ఉద్యోగం పోయి ఇది కూడా కేటీఆర్ గారు మనం ఎట్లా మనం హిస్టరీని మర్చిపోతే ఇప్పుడు చూడండి, గ్రామాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టంలో మహిళలు 50% మహిళలకు ఆ చట్టం మీద సర్పంచులు లోకల్ బాడీ ఎలక్షన్ నిధులు కూడా అక్కడి నుంచే ఖర్చు పెట్టుకుని ఒక డబ్బులు కూడా గ్రామ పంచాయతీకి డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా గ్రామ సర్పంచ్ కి వస్తే ఆ డబ్బులు ప్రజలకు మౌలిక స్థాయిలో ఉపయోగించుకునేటందుకు ఆ రోజులలో ప్రధానమంత్రిగా ఆ రోజు చేసుకొని చేసిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు ఉన్నాయి రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రధానమంత్రిగా. ఆయన రాజీవ్ గాంధీ గారు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకొచ్చిన టెక్నాలజీలోనే నువ్వు ఆయన తీసుకొచ్చిన ఇంట్రొడ్యూస్ చేసిన దాంట్లో నువ్వు ఉద్యోగం చేసినవి. ఇది కూడా మర్చిపోయి ఈ గుణాచారం కూడా లేదు, ఈ గుణం కూడా లేదు. అంటే ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పే గుణగణాలు కేటీఆర్ లేనట్టుగా కనబడుతున్నది. ఇప్పుడు నువ్వు స్టాచ్యూ తీసేస్తా అంటున్నావు. మేమేమన్నా చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటావా కేటీఆర్? నువ్వు స్టాచ్యూ తీస్తా అంటున్నావు కదా రాజీవ్ గాంధీ గారిది. నువ్వు స్టాచ్యూ దగ్గర రేవంత్ రెడ్డి గారు బహుశా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కింద తర్వాత వాళ్ళ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు చేస్తున్న ప్రయత్నం. అడుగు అశోక్. తెలంగాణ తల్లి అది ఇక మేమేమంటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేతుల మీదుగా త్వరలో ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి డేట్ డిక్లేర్ జరుగుతుంది. అది ఆవిష్కరణ జరుగుతుంది. నువ్వేమంటున్నావు? మీరు పెట్టినా స్టాచ్యూ ఇస్తా అని మీరు ఏదో మాట్లాడేది. ఈరోజు 2 రకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నా. ఇంకా నేను ఇంకా మొత్తం రాలే. ఇంకా మెల్లమెల్ల స్టెప్ బై స్టెప్ వస్తా, తొందర ఏం లేదు. నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నాం. మరి మేమేడా నువ్వు ఎప్పుడు తీస్తావు? నువ్వు 4 సంవత్సరాల 4 నెలలు అయితే నీకు ముట్టుకోనికే రాదు. నీకు అంత దమ్ము అంత ఆ ధైర్యము నీకు లేదు, ఆ దమ్ము నీకు లేదు. అంటే నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తాను నువ్వేదో మాటలు చెప్పినావు. తెలంగాణలో మీ కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఎట్టి పరిస్థితి 5 ఏళ్లలో కూడా అవకాశం ఇవ్వరు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా హాయిగా సంతోషంగా నిద్రించాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు. ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం.